తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. 10 పరీక్షల మూల్యాంకనంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు కొత్త చిక్కు వచ్చిపడింది. వాల్యుయేషన్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల డ్యూటీలు వేస్తోంది. దీంతో 2 డ్యూటీలు ఎలా చేయాలో తెలియక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో 10వ తరగతి వాల్యుయేషన్ ప్రారంభమైంది. నిన్న మొన్నటి వరకు ఎన్నికల డ్యూటీలో బిజీగా గడిపిన ఉపాధ్యాయులు ఇప్పుడు వాల్యుయేషన్లో పాల్గొంటున్నారు. అయితే ప్రభుత్వం స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. స్పాట్ వాల్యుయేషన్, ఎన్నికల డ్యూటీ రెండూ ఒకేసారి రావడంతో డబుల్ డ్యూటీలు పడ్డట్టయింది. ఒకేసారి 2 డ్యూటీలు ఎలా చేయాలన్న సందిగ్ధంలో ఉపాధ్యాయులు పడ్డారు. ఎలక్షన్ డ్యూటీ, 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఈ రెండూ ఒకే సమయంలో రావడంతో ఏ డ్యూటీలో పాల్గొనాలనే సందిగ్ధంలో ఉన్న ఉపాధ్యాయులకు ఎస్ఎస్సీ బోర్డు పరిష్కారం చూపింది. టీచర్స్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్యూటీలు వేసింది. ఎన్నికల విధులు ఉన్న రోజున వాల్యుయేషన్కి రావాల్సిన అవసరం లేకుండా విద్యాశాఖ వారికి డ్యూటీలు వేసింది. ఎలక్షన్ డ్యూటీ లేని మిగతా రోజుల్లో తప్పనిసరిగా స్పాట్ వాల్యుయేషన్కు ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉంటుంది. 10th వాల్యుయేషన్ వాయిదా వేయలేని పరిస్థితి. ఫలితాలు సకాలంలో ఇవ్వకపోతే బోర్డు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎన్నికల విధులున్న రోజు స్పాట్ వాల్యుయేషన్కి ఉపాధ్యాయులను మినహాయింపు ఇస్తూ డ్యూటీలు వేసింది. దీంతో ఉపాధ్యాయులు 2 డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నెల 27 లోపు పరీక్షల మూల్యాంకనం పూర్తి చేయాలని ఎస్ఎస్సీ భావిస్తోంది. వచ్చే నెల ప్రారంభంలో ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.